ఈ కళావారం సంబంధించి మన మద్దూరి మల్లేష్ యాదవ్ గారికి సర్టిఫికేట్ అందజేయాల్సిందిగా గురుగారిని కోరుతా ఉన్నాము. మల్లేష్ గారు. కళావారం కన్వీనర్ ప్రసన్న గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. కళావారం కూడా కమిటీ ఉంది. ఈ కమిటీ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉంది. ఉండండి మీరు ఉండండి ఉన్నట్టు ఉండండి. ఇప్పుడు మన కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గురు పూజ్యులు తిరుపతయ్య సార్ గారికి పాదాభివందనాలు. పెద్దలందరికీ నమస్కారాలు, కళాభివందనాలు. నా పేరు మద్దూరి మల్లేశం. మాది జమ్మికుంట దగ్గర ఇల్లతకుంట మండలం, గ్రామం రాచపల్లి, ఒక మారుమూల ప్రాంతం, పల్లెటూరు. 3 సంవత్సరాల క్రితం వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక ప్రోగ్రాంకు నేను బాలసముద్రం, నా ఫ్రెండ్ ఉంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటరు, వారు 9 రోజులు 9 ప్రోగ్రాములు పెట్టిండ్రు. ఒక ప్రోగ్రాము నన్ను చేయమనడం జరిగింది. నేను ఆ ప్రోగ్రాంకు ఒగ్గు కథా కళాకారుణ్ణి, సనాతన ఒగ్గు పూజారిని. తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా వస్తున్నటువంటి కులవృత్తి. మీకు కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కుమ్రవెల్లి జాతర, ఐనవోలు జాతర, ఓదెల మల్లికార్జున స్వామి జాతర, అక్కడ ఒగ్గు పూజారులు. ఆ వృత్తిలో ఉన్నాను నేను. ఆ ఒగ్గు కథ ప్రోగ్రాం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అనంటే, ఒక ఒగ్గు కథ ప్రారంభం జరిగితే, దాన్ని ప్రారంభిస్తే మొదలుకొని అది ముగింపు వరకు జనరల్గా నైటు ఉంటుంది ప్రోగ్రాం. 9 గంటలకు ప్రారంభమైతే తెల్లవారులు 4 గంటల దాకా ఉంటుంది. అప్పుడు ఆ ఒగ్గు కథలో ఎన్నిసార్లు రామ అంటారో మాకే తెలియదు. నేను ఎన్నిసార్లు రామ 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 అంటానో నాకే తెలియదు. అందుకే ఆ వృత్తిలో ఉన్నందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను. ఆ ప్రోగ్రాం రాజు సార్ గారు అందరు చెప్పిండ్రు, అందరి టీవీ, అంజలి గ్రూప్ మీడియా, కుటుంబ సభ్యులందరం చెప్పడం జరిగింది సార్ గురించి. కానీ నేను ఎప్పుడు సార్ అనలేదు, అన్న అన్న అని నన్ను తమ్ముడు అంటాడు. ఆ విధంగానే 3 సంవత్సరాల జర్నీ కొనసాగుతుంది. ఆ రోజు నాకు మాట ఇచ్చిండు, ఆ ప్రోగ్రాం అంతా వీడియో తీసిండు. నిన్ను వేదిక మీద చూపించడానికి నేను రెడీ, నేను ఎప్పుడు పిలిస్తే నువ్వు అప్పుడు రావాలి, నీలో మంచి టాలెంట్ ఉన్నది తమ్ముడు, నేను కంపల్సరీ నిన్ను జనాలకి పరిచయం చేస్తా అని మాట ఇచ్చిండు. అదే ప్రకారంగా నన్ను 3-4 ప్రోగ్రాంలకు పిలవడం జరిగింది. నేను కరీంనగర్లో ఒక ప్రోగ్రాం చేస్తే అక్కడ నాకు కళా సామ్రాట్ అనే అవార్డు ఇచ్చిండు సార్ అన్నగారు. ఒక మాటలు చెప్పాలంటే, శ్రీ కామిశెట్టి రాజు గారు మకుటము లేని మహారాజు, మకుటము లేని మహారాజు, ఆ పేరులోనే ఉన్నది రాజసం. అలాంటి నిస్వార్థపరుడు, టాలెంటు, మేడం చెప్పినట్టు టాలెంట్ ఉన్న వాళ్ళని కంపల్సరీ ప్రోత్సహిస్తాడు. నన్ను నర్సంపేటకు కూడా పిలవడం జరిగింది. అక్కడ ప్రోగ్రాం ఇంతకుముందు చెప్పిండు, ఆ రంగస్థల నటులు బలగం మూవీలో నటించిన బాబు గారు, ఆ సారు చేతుల మీదుగా నేను నంది అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలా అదేవిధంగా ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంకు పిలవడం జరుగుతుంది. నేను ఇది ప్రోగ్రాం 3వది. అనుకున్నట్టుగా నాకు మాట ఇచ్చిన ప్రకారంగా అన్నగారు ఎప్పుడు కూడా నన్ను మర్చిపోలేదు. అందుకే ఆ ఒగ్గు కళా బృందం తరపున, నాది నందీశ్వర ఒగ్గు కథ కళా బృందం, మా బృందం తరపున అందరి టీవీ, అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ, చైర్మన్ గారికి కళాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు.
థ్యాంక్ యూ. నీకు ఇచ్చిన మాట ఇంకా మేము అసలు మొదలుపెట్టలే. నేను పిలిచేది కేవలం ఈ ప్రోగ్రాంలో పిలుస్తున్నాం, మాట్లాడిపిస్తున్నాం, మా తోచింది చేతిలో పెట్టి సన్మానం చేసి అక్కడ మేమంటానో ఏదో ఇచ్చి పంపిస్తున్నాం. కానీ అసలైంది ముందు ఉంది. ఒగ్గు కథను కూడా అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖలో చేర్చుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం నెలకొకటైనా ఏదో చోట, అది ఆలయమా లేకపోతే ఇంకో ప్రాంతమైనా చేయాలని ఒక సంకల్పంతోటి ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ వేదిక నుండే. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచినాం. ఒక రంగస్థలాన్ని కూడా అన్నీ అనుకుంటున్నాం. బాలాజీ గారు తెలుసు, బహుశా ఈ మధ్యనే కాళోజీ కళాక్షేత్రాన్ని నెలకొక్కసారి మాకు కేటాయించాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అది ఆ రోజు అంజలి గ్రూప్ కనుక ఇస్తే వాళ్ళు ఇచ్చే 3 గంటలైనా 4 గంటలైనా ఎలాంటి ఛార్జ్ లేకుండా, ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా చేయించాలనేది ఒక నా ఆలోచన.